బోర్డు యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. మార్నింగ్ అండి, రిలీజ్ రోజు మధ్యాహ్నం ప్రెస్ మీట్ పెట్టడం ఇవన్నీ ఫార్మాలిటీ పెట్టిన హిట్ అయినా ఎలా ఉన్నా యావరేజ్గా ఉన్న టాక్ ఎలా ఉన్నా ప్రెస్ మీట్ పెడతారా అని మీ అందరికీ ఒక ఒపీనియన్ ఉంది కదా. హిట్ అయిన రోజున పెట్టి రిలీజ్ అయిన రోజున పెడితే అందుకని 4 రోజులు వీకెండ్ అయిన తర్వాత కలెక్షన్స్ అయిన తర్వాత పెట్టి ఆ కలెక్షన్స్ అని చెబితే కొంచెం ఇంకా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ప్లస్ చాలామంది మీడియా వాళ్ళు కూడా ఇంకా నమ్మట్లేదు కదా సినిమా ఆడిందని, వాళ్ళ జడ్జ్మెంట్ రైట్ అనుకుంటున్నారు కదా. చాలామంది ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా వాళ్ళందరి కోసం ఒకసారి ప్రాపర్గా చెప్తామని 4 రోజుల్లోనే ఆల్మోస్ట్ అన్ని మేజర్ ఏరియాస్ బ్రేక్ ఈవెన్ అయిపోయినాయండి. ఆంధ్రాలో 1-2 ఏరియాలు 90% దగ్గర ఉన్నాయి, మిగతా ఏరియాస్ బ్రేక్ ఈవెన్ ఉన్నాయి ఓవర్సీస్తో సహా కలిపి. ప్లస్ నేను కొంతమంది ఆడియన్స్ ఇబ్బంది పడ్డారు. నేను ఈసారి చిన్న సినిమా అయినా రేట్లు తీసుకొచ్చానని. 4 సినిమాలు ఉండటం, పండగ వీకెండ్, థియేటర్లు సరిగ్గా దొరికితే లేదు అని డిస్ట్రిబ్యూటర్ల వెల్ఫేర్ కోసం ఆ రేట్లు తేవాల్సి వచ్చింది. కొంచెం అతి జాగ్రత్త పడి. సో అందరు డిస్ట్రిబ్యూటర్స్ అందరూ వీకెండ్ బాగా ఆడటం వలన అంతా బాగుండటం వలన ఇవాళ నుంచి రేట్లు తీసేస్తున్నామండి. ఇంకా నార్మల్ రేట్స్లోనే ఉంటుంది సినిమా. ఇవాళ నుంచి 10th క్లాస్ ఎగ్జామ్స్ ఇవాళ అయిపోతున్నాయి. వాళ్ళందరూ కంఫర్టబుల్గా ఫ్యామిలీస్తో పాటు సినిమా వచ్చి చూడటానికి ఇవాళ నుంచి రేట్లు తీసేస్తున్నామండి. ఆ విషయం చెప్పి ఇట్లా హ్యాపీగా 4 రోజుల్లోనే నేను ఇచ్చిన రేట్లకి కంఫర్టబుల్గా డిస్ట్రిబ్యూటర్స్ అందరూ బయటపడ్డారు అని చెప్దామని ప్రెస్ మీట్ పెట్టానండి. మీకు ఇంకేమైనా ఉంటే మీరు చెప్పచ్చు. చాలామంది లేరులే, 2-3 ట్వీట్లు కూడా వేశారు చాలామంది. కంటెంట్ లేకపోయినా సీక్వెల్ కాబట్టి ఆడుతుందని. సీక్వెల్ కరెక్టే, ఇది కంటెంట్ లేకపోయినా సీక్వెల్ కాబట్టి ఆడుతుందని వేస్తే సీక్వెల్ ఇదేమి పుష్ప 2, బాహుబలి 2, KGF 2 కాదు కదా. ఎలా ఉన్నా చూసేయడానికి ఆ 3 సినిమాలు కూడా బాగున్నాయి. మళ్ళీ దాని కాంట్రవర్సీ చేయకుండా ఎలా ఉన్నా చూసారు కదా ఆ సినిమాలు. బాహుబలి 2 కూడా చెప్పాను కదా, అదే అయ్యని తెలీదు భారతీయుడు. అదే కొంతమందికి తెలియదు అవన్నీ, కానీ తెలిసే వాళ్ళకి చెప్పి వాళ్ళ పేర్లు చెప్పి వాళ్ళని పెద్దోళ్ళు చేయడం నాకు ఇష్టం లేదు. కానీ చెప్తున్నాను మీకు, పోనీ సినిమా టాక్ యావరేజ్గా ఉంది బాగాలేదు అనడానికి కూడా సినిమా చూడటానికి వాళ్ళు ఏమన్నా పెద్ద హీరోలా? పోనీ డివైడ్ రిపోర్ట్ ఉన్నా చూసేయడానికి పెద్ద హీరోలా? నిన్న మన ఇండియన్ 2 ఉన్నాడు కదా, మన మీడియాలో ఇండియన్ 2 మీ అందరికీ తెలుసు కదా, ట్విట్టర్లో ముద్దుగా పిలుచుకుంటారు ఆయన ఇండియన్ 2 అని. ఆయన 2 సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఒక సినిమా బాగోపోతే ఇంకో సినిమాకు ఆటోమేటిక్ అడ్వాంటేజ్ వస్తుంది, అలానే మన కోర్టుకు వచ్చింది అన్నారు. ఆయనకి మర్చిపోయినట్టున్నారు. ఆయన కొంచెం చిలిపితనం ఎక్కువైపోయి వయసులో. కోర్టు బాగుంది కాబట్టి చూశారు, పక్క సినిమా బాగాలేదు కాబట్టి చూడాల. అలానే మ్యాడ్ బాగుంది కాబట్టి చూశారు, పక్క సినిమాల గురించి కూడా చూసింది మ్యాడ్. అది కూడా ఆయన తెలుసుకోవాలి. ఆ రివ్యూ చెబుతూ స్వాతిరెడ్డి పాట బాగుంది, కోరియోగ్రఫీ బాగానే ఉంది, కానీ ఇంకా బాగుండా అన్నారు. ఆయన ఈ వయసులో కూడా చిలిపితనం ఎక్కువ కదా ఆయనకి. దబిడి అదిదా సార్లా ఉంటే ఆయన హ్యాపీ ఫీల్ అవ్వడేమో, అలా లేదు కాబట్టి ఆయన హ్యాపీ ఫీల్ అవ్వలేదు. ఇత కూడా చాలామంది రాశారు, కంటెంట్ లేదు, సీక్వెల్ అడ్వాంటేజ్ ఉంది అంతే, సెకండ్ హాఫ్ పండలేదు, సునీల్ గారు పండలేదు, ఇది అదే. నేను సెకండ్ హాఫ్ థియేటర్లో చాలాసార్లు చూసే ఇప్పటికి అసలు రెస్పాన్స్ ఎలా ఉంది ఏంటని. ఏదన్నా పెద్ద హీరో లేడు, హై మూమెంట్స్ ఉండవు, హీరోయిక్ మూమెంట్స్ ఉండవు, అయినా అరుస్తూనే ఉన్నారు జనం సెకండ్ హాఫ్లో. మరి ఎందుకంటారు జనానికి తెలియలేదా మీకు తెలిసినంత సినిమా గురించి? పోనీ మీకే ఎక్కువ తెలుసా? రివ్యూస్ రాసిన రోజు కూడా రివ్యూస్ అది వచ్చేసిన తర్వాత నేను రిలీజ్ రోజు సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టా, కానీ ఏం రివ్యూస్ గురించి మాట్లాడలా. ఎందుకంటే వాళ్ళ జాబ్ వాళ్ళది, మన జాబ్ మంది. కానీ వాళ్ళ రివ్యూని జస్టిఫై చేయడానికి వాళ్ళు ట్వీట్లు వేస్తున్నారు, సినిమా కరెక్షన్ ఊరికే ఉన్నాయి కంటెంట్ లేకుండా. అది కరెక్ట్ కాదు కదా. ఇది సినిమా ఇండస్ట్రీ, మీరు నేను కోఎగ్జిస్ట్ అవ్వాలి. నేను సినిమాలు రిలీజ్ చేసి హిట్ అయ్యి నేను సినిమా తీస్తేనే మీ వెబ్సైట్ రన్ అవుతుంది, నేను యూట్యూబ్ ఇంటర్వ్యూ ఇస్తేనే మీ యూట్యూబ్ ఛానల్స్ రన్ అవుతాయి. మీ ఇండస్ట్రీలో మేము యాడ్ ఇస్తేనే మీ వెబ్సైట్ రన్ అవుతుంది. అంతేగాని సినిమాని చంపేయడానికి ట్రై చేయమాకండి. మీ రివ్యూలు మేమే కాదన్న. ఆ రోజు రివ్యూలు వచ్చిన తర్వాత నేను ప్రెస్ మీట్ పెట్టా, కానీ రివ్యూల గురించి ఏం కామెంట్ చేయాల. నేను ఇప్పుడు రివ్యూ గురించి కామెంట్ చేయాలి, మీ ఒపీనియన్ మీ ఇష్టం. కానీ సినిమా ఆడుతున్న తర్వాత కూడా సినిమా ఎందుకు ఆడుతుందని అనాలిసిస్ మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ జడ్జ్మెంట్ జనాలకు అక్కర్లా. జనం ఆల్రెడీ జడ్జ్ చేసేసే జనం చూస్తున్నారు దాన్ని. ఆ జడ్జ్మెంట్లు చేసి సినిమాని డిస్ట్రాయ్ చేయడానికి ట్రై చేయమాకండి. సినిమాలు ఆడితేనే మీరు ఉంటారు, లేకపోతే వెబ్సైట్ మూసి ఇంటికి రావాల్సి వస్తుంది అందరూ. అది గుర్తుపెట్టుకుని బిహేవ్ చేయండి నెక్స్ట్ టైం నుంచి. అదే మా తప్పు చెప్తున్నా కదా, అదే మేము చేస్తున్న తప్పు అదే ఇప్పుడు దాకా. చేసాం అవును. ఇప్పుడు ఇప్పుడు ఒక హీరో, ఒక డైరెక్టర్, ఒక హీరోయిన్, ఒక ప్రొడ్యూసర్ ఇంటర్వ్యూ ఇవ్వకుండా ఛానల్స్ రన్ చేయండి. కరెక్టేనండి మీరు చెప్పింది. కానీ నేను అనేది ఏంటంటే మిగతా ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు ఎందుకు అంత అవగాహన మీలాగా అవగాహన లేదు అని అంటున్నాను. తప్పక
పిఆర్ఓల ప్రెషర్లో ఉండి, లేకపోతే ఆర్టిస్టుల ప్రెషర్లో ఉండి, లేకపోతే డైరెక్టర్ల ప్రెషర్లో ఉండి తప్పక చేస్తారు ప్రొడ్యూసర్లు ఇవన్నీ. లేకపోతే ప్రొడ్యూసర్లు ఎవరి దగ్గర చేయి చాపాలని అవసరం ఎవరికి లేదు కదా. డబ్బులు పెట్టి సినిమా తీసేది ప్రొడ్యూసర్ ఎవరి దగ్గర చేయి చాపాల్సిన పని లేదు కదా. తప్పక మరి మీరు రూల్ చేయాలా, వాళ్ళు మిమ్మల్ని రూల్ చేయాలా? ఆబ్వియస్లీ ఇప్పుడు నేను అదే అంటున్నాను, ఎవరిని రూల్ చేయాల్సింది కాదండి నేను చెప్తుంది. కో ఎగ్జిస్ట్ అవ్వాలి కదా. మీరు రివ్యూలు రాయడం మీ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు నేను సినిమా రిలీజ్ ముందే దీంట్లో లాజిక్లు కథ ఉండదు అని చెప్పాను. నేను లాజిక్లు కథ లేని సినిమాలకి నేను సినిమా తీస్తున్నాను అని చెప్పినప్పుడు, ఒక మ్యాడ్ క్యాప్ ఎంటర్టైనర్ తీస్తున్నానని చెప్పినప్పుడు అది రివ్యూవర్కి నచ్చుతుందని నేనేం అనుకోలే. సో రివ్యూస్ బాగా రావాలని నేనేం ఎక్స్పెక్ట్ చేయాల. కానీ రివ్యూస్ రాకపోయినా రెవెన్యూ వస్తుంది కదా, అది కూడా కరెక్ట్ కాదు అని దాన్ని జస్టిఫై చేసుకోవడానికి ఇయటం ఎంతవరకు కరెక్ట్ పోనీ? పనికిమాల వెబ్సైట్ గురించి కాదు, నేను ఆ వెబ్సైట్ గురించి డిస్కస్ చేయడానికి గురించి ఇప్పుడు అంత కుళ్ళుపోతాను ఉడికిపోతాను ఎందుకు? ఇప్పుడు నువ్వు నీ జడ్జ్మెంట్ రైట్ అని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఏంటి జనానికి? నీ రివ్యూస్ జనం ఏం సినిమా చూడరు కదా. నీ రివ్యూ డిసైడ్ చేశానని జనం చెప్పాను కదా. కొన్నిసార్లు ఎలా అవుతుందంటే, జూలైలో డైలాగ్ ఉంటుంది, మీకు గుర్తుందో కదా, బన్నీ గారి సినిమాలో దరిద్రులు తెలిసినా పక్కన పెట్టుకొని హారర్ సినిమాలు భయమైనా చూస్తాం కదా. అలానే తప్పదు, అందరికి తప్పట్లేదు, ఏం చేస్తాము. కానీ అలానే మరీ అసలు దాన్ని ఎక్స్ప్లోయిట్ చేయడానికి ట్రై చేయకూడదు కదా ప్రతిదానికి. మీకు అంతగా మా మీద పగుండం దమ్ముంటే మానిపారేయండి, బ్యాన్ చేయండి. ఇప్పుడు నేను ఇంత కామెంట్ చేశాను కదా, నా సినిమాలు బ్యాన్ చేయండి, నా సినిమా ఆర్టికల్స్ రాయకండి, నా దగ్గర యాడ్ తీసుకోకండి, నా సినిమాలు రివ్యూ రాయకండి, చూసుకోండి, నాకేం అవసరంలా. మీరు మానేయండి, మమ్మల్ని బ్యాన్ చేయండి, చూస్తా నేను. నా సినిమా నేను ఓపెన్గా చెప్తున్నా, నా సినిమా బ్యాన్ చేయండి, నా ఆర్టికల్స్ రాయకండి, నా సినిమా ఆర్టికల్స్, నా సినిమా రివ్యూ రాయకండి. నేను ఎలా ప్రమోట్ చేసుకోవాలి, సినిమా నేను ప్రమోట్ చేసుకుంటా. మీరు వెబ్సైట్లు ప్రమోట్ చేస్తేనే సినిమాలు ఆడట్లేదు కదా. అది నా ఒక్క డెసిషన్ కాదు కదా, ఇది నా సినిమాల గురించి కాబట్టి నేను చెప్పా. నాకు మన మీద బతుకుతూ మనల్ని ఎందుకు చంపాలనుకుంటున్నారని అడుగుతున్నా అంతే. మన మీద బతుకుతున్నారా, మనల్ని చంపాలని ఎందుకు అనుకుంటున్నారు? ఏంటి ఆ సాడిజము? ఇప్పుడు కొంతమంది పేర్లు చెప్తే అవసరం కానీ పెద్దవాళ్ళు చేసినట్టు అవుతుంది, అది కూడా నాకు ఇష్టం లేదు, అందుకని చెప్పట్లేదు. చెప్పా ఆబ్వియస్. అది మీకు తెలియాలి, మీరే చేస్తున్నారు లేదా? కొంతమంది పిఆర్లకే సపోర్ట్ చేస్తున్నారా, కొంతమందికి చేయట్లేదా? మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా బాగా రాసింది, సోషల్ మీడియాలో కూడా అంతా, ట్విట్టర్లో కానీ ఎక్కడ కానీ నెగిటివిటీ ఏం పెద్ద లేదు. కానీ ఇప్పుడు నేను తీసిన సినిమా రివ్యూవర్కి నచ్చే సినిమా నేను తీయలేదు. నేను ఒక ప్రాపర్ కమర్షియల్ థియేటర్ సినిమా తీశాను, ఆ థియేటర్లో జనానికి నచ్చింది. అది ఎందుకు మీ రివ్యూలు మీరు రాశారు, దాన్ని ఎవరో మేము కాదని లేదు కదా. దాన్ని ఎందుకు మీరు యాక్సెప్ట్ చేయండి? సినిమా ఆడుతుందని కూడా, సినిమా ఆడుతుందని కూడా బంకలు ఎత్తుకుతున్నారు ఎందుకు? ప్రూవ్ చేయ ఎవరినైనా ప్రూవ్ చేయమనండి, ఓపెన్ ఛాలెంజ్ ఎవరన్నా ప్రూవ్ చేయమనండి. ఆబ్వియస్లీ నైజాం ప్రూవ్ చేయమనండి. ఇప్పుడు ఎవరికి డౌట్ ఉందో రండి, నేను ఫోన్లో చూపిస్తా. ఎవరికి డౌట్ ఉందో రండి, నేను కలెక్షన్ చూపిస్తాను, నైజాం కలెక్షన్. నా ఫోన్కి ఫేక్ పంపించారు కదా, డిస్ట్రిబ్యూటర్ నాకు ఫేక్ పంపిస్తే నాకు డబ్బులు కట్టాలి కదా. రండి చూపిస్తే ఎవరికి డౌట్ ఉందో రమ్మనండి. నేను ఇక్కడ ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నాను కదా, రండి చూపిస్తాను నా కలెక్షన్. ఎవరన్నా నేను వేస్తున్న కలెక్షన్ ఫాల్స్ అని ప్రూవ్ చేయమనండి. ఏమన్నా హీరోల సినిమాలు అండి లైన్గా హౌస్ఫుల్ ఉండడానికి, సినిమా జనం రాకుండా నేను హౌస్ఫుల్ బోర్డు పెట్టడానికి, లేకపోతే నేను ఏమన్నా కార్పొరేట్ బుకింగ్ చేయడానికి హీరోల సినిమాలా? నాకు రివ్యూస్ నుంచి ఏమీ కోరుకోవట్లేదు. నేను అంటుంది, మేము మీ రివ్యూస్ని రెస్పెక్ట్ చేసి అందరం యాక్సెప్ట్ చేసినప్పుడు, సినిమా ఆడుతున్నప్పుడు ఆ సినిమాని ఎందుకు సపోర్ట్ చేయరు, ఇంకా ఎందుకు పుష్ చేయరు ఆ సినిమాని? మీరు అబ్జర్వ్ చేశారా, ఏ వెబ్సైట్లో కూడా రివ్యూస్ వచ్చిన ఏ వెబ్సైట్లో కూడా గత 4 రోజులుగా సినిమా బాగా ఆడుతుంది, కలెక్షన్స్ బాగా ఆడుతున్నాయి అని ఒకే ఒక వెబ్సైట్లో వచ్చిన ఆర్టికల్, మిగతా దేంట్లోనూ రాలా. అంటే ఏంటి ఉద్దేశం? మీరు రివ్యూ బాగా ఇవ్వకపోతే సినిమా ఆడకూడదా? ఈ మధ్యకాలంలో మీరు రివ్యూలు ఇచ్చిన బాగా రివ్యూలు ఇచ్చిన ఏ కమర్షియల్ సినిమా ఆడింది? సినిమా పేర్లు రివ్యూలు, మీరు రివ్యూ మీ జాబ్ మీరు ఇచ్చేసారు, అయిపోయింది. దాని తర్వాత సినిమా బాగా ఆడుతున్నప్పుడు దాన్ని ప్రమోట్ చేయడం కూడా మీ జాబ్ కదా. దాని పక్కన పెట్టేసి మీ రివ్యూని జస్టిఫై చేసుకోవడానికి ట్రై చేస్తే అది ఎంతవరకు కరెక్ట్ పోనీ?